అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య గురించి పరిచయం ప్రత్యేకంగా అక్కర్లేదు. అటు వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన సమంతతో అదే సినిమా ద్వారా పరిచయం ఏర్పడి 7 ఏళ్ల పాటు ప్రేమాయణం సాగించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. కానీ వివాహమైన 4 ఏళ్లకే విడాకులు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విడాకుల తర్వాత 2 ఏళ్ల పాటు సైలెంట్ అయిన చైతన్య, శోభిత ధూళిపాలతో లండన్లోని ఒక హోటల్లో కనిపించి రూమర్స్కి ఆజ్యం పోశారు. పెద్దల్ని ఒప్పించి గత ఏడాది ఆగస్టులో శోభిత ధూళిపాల నాగచైతన్య ఎంగేజ్మెంట్ చేసుకోగా డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత ఈ జంట చట్టా పట్టాలేసుకుని పలు వెకేషన్స్కి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు టూర్స్కి వెళ్తూ పలు దేవాలయాలు కూడా సందర్శిస్తున్నారు. సినిమా ఈవెంట్ అయినా, బర్త్డే పార్టీ అయినా, షాపింగ్ మాల్ ఓపెనింగ్ అయినా ఇలా ఎక్కడికైనా సరే జంటగా వెళ్లి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆ ఫొటోస్ని కూడా షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా తాజాగా నాగచైతన్య, శోభిత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ షేర్ చేశారు. అందులో వోగ్ కపుల్ కవర్ పేజీకి పోజులు ఇవ్వడం జరిగింది. ఇక దానికి లవ్డ్ యాప్ అనే క్యాప్షన్ కూడా జోడించారు. దీంతో ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు మాత్రం ఈ జంట ఇచ్చిన పోజులను చూసి ఏకి పారేస్తున్నారు. సాధారణంగా అమ్మాయిల్ని సో బ్యూటిఫుల్ అని అంటారు, కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్ అయిపోయింది. ముఖ్యంగా వీరిద్దరూ ఆ మ్యాగజైన్ కోసం ఇచ్చిన పోజులు చూసి ఆ పోజులేంట్రా బాబు అని మరికొంతమంది కామెంట్ చేస్తుంటే, మరికొంతమంది చైతన్య సో బ్యూటిఫుల్, శోభిత సో హ్యాండ్సమ్ అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అచ్చం మగరాయుడులా శోభిత, ఆడపిల్లల నాగచైతన్య భలే ఉన్నారే, ఇంతకు మీలో ఎవరి భర్త ఎవరి భార్య అర్థం కావడం లేదు అంటూ కూడా ఏకిపారేస్తున్నారు. ఏదేమైనా ఈ జంట ఇచ్చిన పోజులు చూస్తే వారికే కాదు చాలా మందికి కూడా ఇలాంటి మాటలు అనడం ఖాయం కూడా అనిపిస్తుంది. మొత్తానికైతే వీరు షేర్ చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే తండేల్ సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఇక మరో సినిమాతో త్వరలో రాబోతున్నారు. శోభిత కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఏమైనా కూడా ఈ జంట ఎప్పుడు వివాహం తర్వాత మరింత జోరు పెంచుతుందని కూడా చెప్పొచ్చు.